భారతీయ జనతా పార్టీకి ఒక ఛాలెంజింగ్ లాంటిది మహాకుంభమేళ అన్నటువంటిది. దానికి 13,000 రైళ్లను నడపబోతున్నారు. వీటిలో 3,000 స్పెషల్ ట్రైన్స్ ఉంటున్నాయి. దీన్ని మెగా ఈవెంట్ కింద ప్లాన్ చేస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాగరాజ్లో ఏదైతే రైల్లో ప్రయాణించి మరి అశ్విని వైష్ణవ్ చూసుకొచ్చారు. మహాకుంభమేళ సమయంలో సుమారు 1.5 నుంచి 2 కోట్ల మంది ప్రయాణికులకి రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేస్తుంది. అదే సందర్భంలో జనవరి 13న ఇది మొదలవబోతోంది. ఫిబ్రవరి 26 దాకా మహాశివరాత్రి రోజు దాకా ఈ మహాకుంభమేళా ఉంటుంది. గంగానది మీద ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఇంకొక వంతెన నిర్మించారు. దాన్ని కూడా అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. త్వరలోనే మోడీ దాన్ని ప్రారంభించబోతున్నారు. గంగానది మీద 100 ఏళ్ల తర్వాత కొత్త వంతెన నిర్మాణం, ఇది అత్యంత స్పెషల్. రైళ్ళు వచ్చే వరకు భక్తులు కూర్చునేందుకు వీలుగా రైల్వే స్టేషన్లో హోల్డింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు సరైన వేదికకి చేరుకునేందుకు వీలుగా హోల్డింగ్ ఏరియాలు టిక్కెట్లలో కలర్ కోడింగ్ను కూడా ఉపయోగించబోతున్నారు. మొబైల్ యూటీఎస్ అప్లికేషన్ మొదటిసారి ప్రయాగ్రాజ్లో ఉపయోగించబోతున్నారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వారణాసి మార్గంలో రైల్వే ట్రాక్ని రెట్టింపు చేశారు. ఫఫమౌ జంగై సెక్షన్ని డబుల్ చేశారు. ఝాన్సీ, ఫఫమౌ, ప్రయాగ్రాజ్, సుబేదార్గంజ్, నైని, చియోకి స్టేషన్లో 2వ ప్రవేశ ద్వారం కూడా పెట్టారు. ప్రతి స్టేషన్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాకుంభ్ నగర్లోని సీసీటీవీ ఫీడ్ మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. టోటల్గా వివిధ స్టేషన్లో 48 ప్లాట్ఫారాలతో పాటు 23 హోల్డింగ్ ఏరియాలు నిర్మించారు. హోల్డింగ్ ప్రాంతాలతో పాటు 21 అడుగుల ఓవర్ బ్రిడ్జిలు, 554 కియోస్క్ టికెటింగ్ డెస్క్లు ఏర్పాటు చేశారు. గత 2 ఏళ్లలో మహాకుంభమేళా కోసం 5,000 కోట్ల రూపాయలు ఒక రైల్వే శాఖ ఖర్చు పెట్టింది.